హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారం అయిపోయింది కదండి. ఇంక నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి కదా. రాఖీ పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు ముందు రోజే కదిపేసి ఇంక తర్వాత రోజు దుర్ముహూర్తం అదంతా కూడా చూసుకుని అమ్మవారిని మొత్తానికి ఇంకా పత్రులు పూలు అన్నీ ఉంటాయి కదండి, మొత్తం అన్నీ తీసేసి ఇంక దేవుడి రూమ్ అదంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసుకుని ఇంక దీపారాధన అయితే చేసుకోవాలి. మా సైడ్ ఇలానే చేస్తామండి. నేను కూడా అలానే చేశాను అనమాట. రాఖీ పౌర్ణమి రోజు వ్లాగ్ కదండి. మరొకసారి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇదండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా తులసమ్మ వద్ద అయితే దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే చూసారు కదండి. ఇది వచ్చేసి మీషోలో అయితే బుక్ చేశాను అనమాట. నాకు 620 630 కానీ పడింది. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చే కాటన్ అనమాట. దీన్ని ఏమంటున్నారంటే మెల్లమెల్ల కాటన్, మలమల కాటన్ ఏదో కానీ అంటున్నారు. ఇంకా ఆ కాటన్ అనమాట. శారీ అయితే చాలా ఎంత బాగా నచ్చిందంటే నాకు అంత బాగా నచ్చింది. మామూలుగానే కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందులోకి ఇదైతే మనం చెప్పినట్టుగా ఉందనమాట. చాలా బాగా అనిపించింది శారీ అయితే. ఇంకా కలర్ కాంబినేషన్ అదంతా కూడా భలే నచ్చింది నాకైతే మాత్రం. ఇంకా శారీ వచ్చేసి 630 అనుకుంటా. ఇంకా మీషోలో అయితే తీసుకున్నానండి. ఇదండి ఇంక ఇక్కడైతే తులసమ్మ వారి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి అయితే ఇంక మా ఊడికి రాఖీ అయితే కట్టింది. ఇదండి ఇంక ఇక్కడైతే మా అమ్మాయి అయితే రాఖీ అయితే కడుతుంది. ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే నేను కూడా మా తమ్ముడికి కట్టాను. ఇంకా మా అన్నయ్యకి కూడా కట్టాను. కానీ అప్పుడైతే ఏమి వీడియో అయితే షూట్ చేయాలని అనిపించలేదు. బాగా లేట్ అయిపోయింది. ఇంక ఈ టైంలో ఎందుకులే అన్నట్టుగా ఏదో అనిపించింది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అవే లాస్ట్లో అయితే అటాచ్ చేస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి మా ఊడికి అయితే రాఖీ అయితే కడుతుంది. ఇంకా డిమాండ్స్ మామూలుగా ఉండవు కదండి. ఇంకా ముందు నుంచి అడుగుతుందనమాట. నాకు ఎప్పుడు రాఖీ కట్టినా నువ్వు డబ్బులు ఇవ్వవురా అలాగే ఇలాగే అని చెప్పి ఇయర్ ఇద్దామని చెప్పి దాచాడంట. కానీ మళ్ళీ వాడేసుకున్నాడంట. దేనే ఇంకా ఫైనల్గా రాఖీ కట్టడం అయితే అవుతూ ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి ఫ్రెండ్స్.
ఇదండి ఇంక ఫైనల్‌గా మా అమ్మాయి అయితే రాఖీ కట్టేసింది. ఇంక మా వోడైతే కాళ్ళకి దండం పెట్టుకున్నాడనమాట. ఇంక దండం పెట్టుకోమంటే ఎంత బెట్టి చేసాడంటే, దాని కాళ్ళకా నేను దండం పెట్టాలా అన్నట్టుగాన కొంతసేపయితే అదండి ఫైనల్‌గా రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడొచ్చేసి మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే బిర్యానీ, ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇంకా మామూలుగా బేసిక్‌గానే చేశానులెండి. పెద్ద వీడియో షూట్ చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. కాకపోతే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను కదా! అలాగని చెప్పి ఇంక మొత్తానికి వీడియో అంతా షూట్ చేయాల్సొచ్చింది. ఇంకా ఆ రోజైతే కొంచెం మార్నింగ్ నీరసంగా అనిపించిందండి. దండం పెట్టుకున్న తర్వాత ఎందుకో ఏమో తెలీదు గానీ కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించి వీడియో అయితే ఏమీ షూట్ చేయకూడదు అనేసి అనుకున్నాను. కానీ ఇంకా మా అమ్మాయి నేను వంట చేస్తా ఉంటే తనైతే తీసిందనమాట. ఇంకా అక్కడక్కడన నేనైతే ఇంక మళ్ళీ రాఖీ కట్టడానికి వెళ్ళడం, రావడం అన్నట్టుగా వంట అయితే ఇంకా అటు ఇటుగా అయిపోయింది. ఇలా అయితే ఎప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట అటు ఇటుగా షూట్ చేయడం అయితే. ఇదండి ఇంక ఫైనల్‌గా ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా రెడీ చేసుకుంటున్నాను. బిర్యానీ అయితే రైస్ అది వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఇంక ఫైనల్‌గా వంటంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక అందరం ఇలా కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. ఎంత హడావిడిగా, ఎంత కంగారుగా చేసినా కానీ బిర్యానీ ఇంకా పన్నీర్ కర్రీ 2 కూడా వచ్చాయి. బాగున్నాయండి. ఇదండి ఇంక ఫైనల్‌గా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే చాలా సింపుల్‌గా అయిపోయింది. సండే కాబట్టి సాటర్డే కాబట్టి సండే అయితే కొద్దిగా నాన్ వెజ్ ఏదో ఒకటి ఇంకొంచెం ఏమన్నా యాడ్ అవుననమాట. అక్క నేను వేసిన దాంట్లో అక్క నేనే తీసుకోవాలి. మీరు ఎందుకు తీసుకుంటారు? అక్కన అడుగు. ఉన్న మొక్కలు తీసాక వచ్చి ఏం చేస్తాను అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, టీ టైం అండి. తీసుకో, మీ అమ్మకి ఎక్కువ కావాలి. ఇదండి ఇంకా ఫైనల్‌గా అందరం అయితే ఇలా టీ అయితే తాగుతున్నాము. టీ అయితే పెట్టానని ఇంక మా మేనత్త అయితే గారెలు అయితే వేస్తుందనమాట. ఏదేమైనా కానీ ఇంటి నిండా జనం ఉంటే హడావిడే వేరు కదండి. చాలా అంటే చాలా సరదాగా ఫన్నీగా బాగుంటుంది కదా. ఇంకా ఏదో ఒకటి గేమ్స్ ఆడుకుంటూ ఏవో ఒకటి కొన్ని రీల్స్ అవి చేసుకుంటూ బాగా అనిపిస్తుంది. అందరూ ఉంటే ఇంకా అంటారు కదా, నలుగురు ఉంటే సంత, ఒంటరిగా ఉంటే చింత, అలాగని చెప్పి భలే అనిపించింది. వాళ్ళు ఉన్నంతసేపు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏదోలా అయిపోయిందనమాట. ఒకసారిగా అందరూ ఒకేసారి వెళ్ళిపోవడంతో ఇదండి ఇంక ఫైనల్‌గా ఆ రోజు ఈవినింగ్ అయితే గారెలు కూడా వేశాననమాట. ఇంక మార్నింగ్ ఎలాగో నాన్ వెజ్ అదంతా ఏమీ లేదు కదా అలాగని చెప్పి. ఇదండి ఇంక ఇక్కడైతే గారెలు నేను వేయట్లేదులేండి, మా మేనత్త అయితే గారెలు వేస్తుంది. స్టిక్స్ ఇంకా ఫోటో ఫుడ్ అక్క యారో మనలేనా అంట ఎక్కడ ఫోటో అన్నీ వస్తాయి. పోజులు ఇచ్చేస్తున్నాం.
ఇదండి ఇంకా ఫైనల్గా రాఖీ పౌర్ణమి రోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి వ్లాగ్ అయితే. ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.